Hi, now we are in భైరవకోన. ఈ భైరవకోన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది మార్కాపురం జిల్లాకి చెందినది. భైరవకోనకి రావాలి అంటే కావలి నుంచి సుమారు 123 కిలోమీటర్లు, మరియు పామూరు నుండి 35 కిలోమీటర్లు, అలాగే చంద్రశేఖరపురం నుండి 23 కిలోమీటర్లు, సీతారామపురం నుండి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో కొత్తపల్లి మండలంలో భైరవకోన ఉంది. ఇది ఉదయగిరి, పామూరు, చంద్రశేఖరపురం నుండి సీతాపురం లేక అంబవరం, కొత్తపల్లి నుండి బస్సు అవైలబుల్ ఉంది. సీతారాంపురం నుండి భైరవకోనకు అంబవరం, కొత్తపల్లి మీదుగా ఆటోలు అలాగే కార్లు ద్వారా చేరుకోవచ్చు. లేదా ఒంగోలుకు వచ్చి ఒంగోలు నుండి 140 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ భైరవకోన ఉంది. ఎక్కువగా విజిటర్స్ దాదాపు 1000 నుండి 1500 మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు చూడడానికి. అలాగే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున 40,000 నుండి 50,000 భక్తులు వస్తుంటారు. ఈ భైరవకోన అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇది 9వ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒకే కొండలో మలిచిన 8 శివాలయాలు ఉన్నాయి. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖంగా, 1 మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ ఒకే కొండ రాయితోనే మలచడం విశేషం. శివలింగాలు మాత్రమే నల్లరాయి శిలలను చెక్కి ప్రతిష్ఠించారు. చరిత్ర ఏమి చెప్తుందంటే, కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అనేది భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్